మార్పుకి సంకేతం. పవన్ కళ్యాణ్ మాటలన్నీ మనకి తెలిసినవే అనిపిస్తుంది. యుద్ధానికి సంసిద్ధులవ్వండి. అయినా విసుగురాదు. మన వేదనను మనమే వింటున్నట్టుంటుంది. మన ఆవేశాన్ని మనమే చూస్తున్నట్టుంటుంది. మన చుట్టూ ఉన్న దుర్నీతిని మనమే తొలగిస్తున్నట్టు అనిపిస్తుంది. అతని మీద ఒక నమ్మకం హృదయం నుంచి ప్రవహిస్తున్నట్టుంటుంది. ప్రజల సుఖ దుఃఖాలను కష్టనష్టాలను అనుభూతి చెంది ఆవేశాలతో ఉద్రేకాలతో వాటిని హృదయం నుంచి ప్రతిబింబింప చేయడం వల్లే పవన్ కళ్యాణ్ పవర్ కళ్యాణ్ అయ్యారు. నాయకులందరిలో విశిష్టంగా నిలుస్తున్నారు. జనంలో ఆక్రోశాలు, ఆవేదన, ఉద్వేగం. Quiet, please. Quiet, please. Decorum of the house. మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నేటి ముఖ్య అతిథి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. వేదిక పైన పెద్దలందరినీ ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ప్లీజ్ అందరూ వైద్యులు సభా మర్యాద ప్లీజ్. రామ్కోసా ప్రెసిడెంట్ శ్రీ ఎంవి ఆనంద్ గారిని, మన ముఖ్య అతిథిని, ఇక్కడ ఆహూతులందరినీ ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. దయచేసి అందరూ కూర్చొని ఒక్క 1 minute. ఎస్పీ బిందు మాధవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నేటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆత్మీయ స్వాగతం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మా హృదయ